తోటి ప్రైమ్ నైన్ వేదికగా పోరాడుతున్నారు. చూస్తున్నారు కుమారస్వామి గారు, గత 27 రోజులుగా మేము నిరంతర పోరాటం చేస్తున్నాం. అది 27 రోజులు కాదు, 227 రోజులైనా మేము చేస్తాం. కారణం సమాజ హితం కోసం చేస్తున్నాం. మిడిల్ క్లాస్. ఒక్క నిమిషం. నమస్తే అండి. మొట్టమొదట మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఈ రోజు సత్యనారాయణ గారు ప్రతి మనిషికి జీవితాన్ని నేర్పే విలువైనది ఏదైనా ఉన్నదా ఈ సమాజంలో అంటే విద్య. అజ్ఞానపు సంఖ్యలను తెంపేది ఏదైనా ఉన్నదా అంటే విద్య. భావి తరాలకు పునాది వేసేది ఏదన్నా ఉన్నదా అంటే అది విద్య. కానీ నేడు విద్యను వ్యాపారం అయిపోయింది. కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లకు పడగలెత్తుతున్నారు. విద్యార్థుల పాలిట శాపము, కన్నవారికి మాత్రం పుట్టెడు దుఃఖం జరుగుతున్న సందర్భంలో ప్రైమ్ నైన్ న్యూస్ విద్యా వ్యవస్థలో మార్పులకు, నాణ్యతను పెంపొందించడానికి ప్రధాన లక్ష్యంతో ఈ దోపిడికి అవకాశం లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలను కట్టేందుకు గత 27 రోజులుగా మీరు సంచలనాత్మక చర్చలు నిర్వహిస్తూ మేధావులలో ఈరోజు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆలోచన రగిలించారు. తల్లిదండ్రులలో ఒక చైతన్యం రగిలించారు. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఒక నూతన విద్యా విధానాలను తీసుకుపోయే దిశగా, నడిపించే దిశగా మీరు ప్రైమ్ నైన్ న్యూస్ చేస్తున్న మీ మేనేజ్మెంట్ కావచ్చు, CEO కావచ్చు, సత్యనారాయణ గారికి నా ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు సంఘం సమాజానికి మీడియా మాత్రమే పోరాటం చేస్తే సరిపోతుందా అనేది ఒక్కసారి ఆలోచిస్తే సమాజం మొత్తం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి, యువత కావాలి, విద్యార్థులు కావాలి. మరియు అంతేకాకుండా సమైక్యంగా మనందరం కలిసి పోరాటం చేసినప్పుడు అన్యాయం తప్పక తల వంచుతుందని, మార్పు అనేది ఒక అడుగుతోనే మొదలవుతుంది. అది ఖచ్చితంగా ఇది సామాజిక మార్పు నాంది పలుకుతుందని తెలియజేస్తున్నాను. అయితే కమింగ్ టు ద పాయింట్ వచ్చేసి ఈ రోజు ఉదాహరణ, ఈ రోజు మార్నింగ్ నేను పేపర్ చూశాను. పేపర్ చూస్తే ఈరోజు అసలు ఈ ఎట్లా అక్రమాలు దోపిడీలు చేస్తే ఎంత బాధాకరంగా ఉంటదంటే, ఒకే విద్యార్థి 2 కాలేజీలో చదివి ర్యాంకు సాధించినట్టు ప్రకటనలు చేస్తారు. ఎంత దారుణమైన మోసం అండి. విద్యను నేర్పించవలసిన విద్యా సంస్థలే ఈరోజు మోసాలకు దిగడం ఎంత బాధాకరం. మంచి ర్యాంకులు వస్తే ఆ విద్యార్థుల తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తారు. వాళ్ళు బురిడి బాబాల కంటే ఎక్కువ బురిడి బాబా ఎవరైనా ఉన్నారా అంటే విద్యా సంస్థలే. ఆ సంస్థలకు చెందిన విద్యార్థులు కాకుండా ఉండరు. ఎలా ప్రచురిస్తారు మీరు అనే ప్రశ్నలకు ఈ 2 కార్పొరేట్ విద్యా సంస్థలు సమాధానం చెప్తాయా? వీటిపైన, ఈ యొక్క ప్రముఖ కాలేజీల పైన, ఏదైతే ఈ ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చీటింగ్ కేసు నమోదు చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా విలువలను నాశనం చేస్తున్నాయి. విద్యార్థులు అద్భుతమైన భవిష్యత్తుతో చెలగాటమాడుతా ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ పోయి వస్తువులు కొన్నట్లుగా, ఏదైనా సూపర్ మార్కెట్ వస్తువులు కొంటాం, ఆ విధంగా ఈరోజు మంచిగా చదివే విద్యార్థులను కొనుక్కొని తమ సంస్థల్లో చదివినట్లుగా సిగ్గు లేకుండా భారీ ప్రచారం చేయడం చాలా బాధాకరం. దీని మీద ప్రభుత్వం వెంటనే ఈరోజు చర్యలు కూడా తీసుకోవాలి. ఇలాంటి అడ్వకేట్స్ కూడా కోర్టులో సెపరేట్ ఫీల్ అయ్యొచ్చు కదా కుమారస్వామి గారు. 100% రానున్న రోజుల్లో దీని మీద పిల్లులు కూడా వస్తా. పిల్లు వచ్చేసి కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూస్తలేరు అని పాలు తాగుతా ఉంటది. అట్లా వీళ్ళు వేసే ప్రకటనలు ఎవరు చూడరు అనే మూర్ఖత్వం వదిలేయండి. ముఖ్యంగా ఈ 2 ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ర్యాంకులన్నీ తమవే అన్నట్టుగా మేమే నెంబర్ 1 హడావిడి చేయడం అనేది బంద్ చేయాలి. ఒకే పేరుతో ఉన్న విద్యార్థులకు లెక్కకు మించి తమ విద్యార్థులను ప్రకటించుకుంటారు. ఒకే పేరుతో ఒకే ర్యాంకుతో 2 కాలేజీలలో పెడతారు. ఎంత దారుణం. మొన్న JEE 2025లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ పోటీగా తమ విద్యా సంస్థలు చదివిన విద్యార్థులే సాధించిన ర్యాంకుల్లో ప్రకటన చేసుకుంటారు, ప్రచురిస్తారు. ఎంత విచిత్రం ఏమిటంటే, ఒకే పేరుతో ఒకే ర్యాంకుతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఈ 2 కార్పొరేట్ కాలేజీలో ఉన్నాయి. నేను ఈ రోజు మార్నింగ్ చదివిన 1, 2 కాదు. ఇప్పుడు ఉదాహరణ ఒక ర్యాంక్ 9 చూసిన, తర్వాత ర్యాంకు ఒక 22 చూసిన, తర్వాత 36 చూసిన, ఒక 60, ఇట్లా అన్ని వెరిఫై చేశాను. 2 ఇట్లలో ఉండడం మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ దొంగ ర్యాంకులను తమ సంస్థలో చదివిన విద్యార్థులకు రాని మార్కులకు మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను గత అనేక సంవత్సరాలుగా మోసం చేస్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ విద్యా వ్యవస్థలో ఉన్న చిన్న లూప్ హోల్స్ ను వాళ్ళు గ్రహించి ఈ కార్పొరేట్ సంస్థలు అనేటివి విద్యా వ్యవస్థలనే ధ్వంసం చేస్తూ ఈరోజు సమాజానికి, సంఘానికి, విద్యా వ్యవస్థకు అన్యాయం చేస్తున్నాయి. ఈ మోసాలు, ఘరానా మోసాలు ఈ రోజు పుట్టినవి కాదు. అప్పట్లోనే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏజెంట్స్ ను పెట్టి
వాళ్ళకి అప్పచెప్పి అడ్మిషన్లు తీసుకురావాలి, కమిషన్లు ఇచ్చి 10వ తరగతిలో ఎవరైతే విద్యా సంస్థల్లో అద్భుతంగా ర్యాంకులు సాధిస్తారో వాళ్ళకు బహుమతులు ఇచ్చి విద్యార్థులను తమ కాలేజీలో చేర్చే విధంగా వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్యార్థి. ఇలాంటి కుమారస్వామి గారు ఒక్క మీరు అలాగే జూమ్లో లైన్లో ఉండండి, ఒక కాలర్తో మాట్లాడి మీతో మాట్లాడతాను. రామారావు గారు హైదరాబాద్ నుంచి.